టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంను రేవంత్ గౌడ్ అని మరోసారి సంబోధించారు మహేష్ కుమార్. బహుజనుల అభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారు అన్నారు పీసీసీ చీఫ్. పుడితే రాజుగా పుట్టాలి, లేదంటే గౌడ్గా పుట్టాలని సీఎం చెప్తారు అన్నారు పీసీసీ చీఫ్. గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నారు పీసీసీ చీఫ్. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు కళ్ళు రుచి చూడాలని సీఎం రేవంత్ కు మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కల్లు గీత కార్మికులను ప్రోత్సహించాలని సీఎం రేవంత్ కు విన్నవించారు. ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. నేను గతంలో ఒక మాట చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కాదు రేవంత్ గౌడ్ గారు అనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కారణం బహుజనుల అభివృద్ధికి బహుజన చరిత్రకారుల్ని మనందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకొని వారిని ఆదరించి ముందుకు తీస్తున్నటువంటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మేము చాలా గర్విస్తూ ఉన్నాం. గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తూ ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా రాజు ఎలా మాట సాగుద్దో అలా గౌడ్లది కూడా మాట సాగుద్ది. ఈ రాష్ట్రంలో గౌడ్లు ప్రధాన భూమిక పోషించేందుకు ముందున్నారు. మీరు రేవంత్ గౌడ్గా మా సోదరుడిగా మా గండగా ఉంటే వచ్చేసారి కాదు, మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ గారు, అటు పక్కన అంబేద్కర్ గారు, ఆ పక్కన నిన్నగాక మొన్న జ్యోతిరావు పూలే గారిని, ఇవాళ సర్వాయి పాపన్న గారిని, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ గారి యొక్క కృషి వల్ల వచ్చిందనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను.